సినిమా సింపుల్గా ఇప్పుడు 2 సార్లు చూడటం జరిగింది. నేను రాత్రి ప్రీమియరు ప్లస్ ఇప్పుడు దాన్ని బట్టే మీకు తెలియాలి, నా గొంతు బట్టే మీకు అర్థం కావాలి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు 24 సంవత్సరాల తర్వాత జోష్ కనిపిస్తుందని. ఎల్బీ స్టేడియంలో ఏదైతే చెప్పారో ఆ జోష్ కనిపించింది. అప్పట్లో ఒక తొలి ప్రేమ, ఒక తమ్ముడు, ఒక బద్రి, దాని తర్వాత ఒక ఖుషి. సో ఆ ఖుషి చేసుకునేటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి. అండ్ 24 సంవత్సరాల తర్వాత ఆ జాతర, మాస్ జాతర స్టార్ట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాకు తెలిసి మీకు గొంతు సరిపోదు. మీరు రండి, మీ ఫ్యాన్స్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, మీ ఫ్యామిలీతో రండి, దుమ్ము దులిపేయండి. ప్రతి ఒక్క మూమెంట్ కూడా విజిల్ పోడు మూమెంట్. అండ్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇద్దరే స్టార్స్. ఒకళ్ళు డైరెక్టర్ సుజిత్, 2 తమన్ భయ్య. ఇక మీదట నీ పేరు కోణిదెల తమన్. నందమూరి తమన్ నుంచి ఇప్పుడు కాస్త ముందుకొచ్చి కోణిదెల తమన్. తమన్ గారు అండ్ సుజిత్ గారు 2 పిల్లర్స్, అవుట్ స్టాండింగ్. అండ్ పవర్ స్టార్ స్వాగ్ గురించి చెప్పాలి. సెలబ్రేషన్ కాదండి, సీరియస్గా. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ మీల్స్ చూసి చాలా సంవత్సరాలు అయింది. అంటే అనిపించేది సరే మధ్యలో భీమ్లా నాయక్ కావచ్చు, మధ్యలో హిట్స్ వస్తున్నాయి, కానీ లేదు, ఇది కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాల్సినటువంటి కంప్లీట్ ఎలిమెంట్స్ ఇది కాదు. ఆయనలోని ఆ స్వాగ్, ఆయనలోని ఆ ఫైర్, ఆయనలోని ఆ కంప్లీట్ పవర్ స్టార్ పవనిజం చూడటానికి 100%. సుజిత్ భయ్య, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఫ్యాన్స్ అందరు ఆకలు. ఎలివేషన్స్ 1-2 భయ్య సరిపోదు. సినిమా మొత్తం ఒకటి చెప్తాను చూడండి, ఇంటర్వెల్ బ్యాంగ్. నేను స్పాయిల్ చేయను, చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు, దయచేసి పెట్టకండి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీరు లేచి, నేను చెప్తున్నా కదా, చాలామంది చెప్తున్నారు ఆ సినిమాకి 10 రెట్లు, ఈ సినిమాకి 10 రెట్లు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు. అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. డిజాస్టర్ అని చెప్తున్నారా? నా కొడుకులే డిజాస్టర్స్ కి డిజాస్టర్ లాగా కనిపిస్తుంది, మాకు కాదు. చెప్పండి. ఓజీ మాత్రం చాలా బాగుంది. ఓజీ మూవీ అదే నేను ఒకటే చెప్తానండి, ప్లేట్ బిర్యానీ ముందు పెట్టి, హైదరాబాదీ బిర్యానీ చేతిలో పెట్టి ఒక కోక్, ఒక థమ్స్అప్ ఇచ్చారనుకోండి, ఫుల్గా తింటాం కదా, బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగుతాం కదా. ఆ బిర్యానీ ఏమో ఓజీ మూవీ, ఆ తమన్ మ్యూజిక్ ఏమో మనకు థమ్స్అప్, లాస్ట్లో ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అది మన ఓజీ మూవీ. నేను చెప్తున్న కళ్ళు చెవులు తెరుచుకొని చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొద్దు. ఆయన అసలు ఎవడరా, వాళ్ళెవర్రా చేసేదానికి, వాళ్ళెవర్రా సినిమా బాగాలేదని చెప్పడానికి? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అది మూవీ అంటే. అక్కడే తిరుపతిలో 7 కొండల వాడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారో మా గుండెల్లో పవన్ కళ్యాణ్ అలా ఉంటారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇవాళ ఏదో మేము ఇది హరిహర వీరమల్లు హిట్ ఫ్లాప్ అయింది, అది కాదు. ఒక్కసారి వచ్చి ఓజీ చూసి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ఏంటండి అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. నాకు తెలిసి ఇదే మాస్ థియేటర్ అయితే కుర్చీలు కూడా ఎగిరిపోయేవండి. ఇదే మాస్ థియేటర్, ఏదో క్లాస్ థియేటర్లు కాబట్టి ముందుకు ఎవరు రాలే, లేకపోతే పేపర్లు చింపేసి ఎగరేసేవాళ్ళు. అయితే మామూలుగా లేదన్నా, ఓజీ అయితే ఇరగొడేందుకు బట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ సినిమా రాదు. సుజిత్ మల్లె సినిమా తీయలేడు. పవన్ కళ్యాణ్కి మంచి డైరెక్టర్ దొరికాడు, సుజిత్కి మంచి హీరో దొరికాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే తమన్ గారిని నందమూరి తమన్ అంటారు. ఈ రోజు నుంచి కొణిదెల తమన్ కూడా అనొచ్చు, ఎందుకంటే గట్టి కొట్టిన మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటే విషయం చెప్తున్నాను, కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓజీ నడుతుంది లోపలంతా. చాలా కట్టుకోండి సినిమాతో, ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆ స్వాగ్ మామూలుగా ఇంటర్వ్యూల సీన్ ఏదైతే ఉందో, ఇంటర్వ్యూల తర్వాత సీన్ ఏదైతే ఉందో, ఈ 2 సీన్ల కోసం మనం ఖచ్చితంగా 2000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. సినిమా ఆ లెవెల్లో కనపడుతుంది, ఎక్కడ కూడా తగ్గ అవసరం లేదు సినిమా విషయంలో అయితే. ఇంకా తమన్ అయితే ఎలివేషన్స్ డైరెక్టర్ ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు. ఎలివేషన్ దగ్గర మ్యూజిక్ అయితే తమన్ అయితే ఇచ్చాడు. అన్లిమిటెడ్గా ఉంది సినిమా అయితే, నాకైతే బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి మనం చూసుకుంటే ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఒక సూపర్ హిట్ మూవీ, దసరా పండుగ ముందే వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంది. ఫ్యాన్స్కి అయితే పండుగ. రాజు గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో బాండింగ్ అయితే చాలా బాగుంది. కానీ బయట అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువ దొక్కుతుంటాడు మన ప్రకాష్ రాజు, కానీ ఈ సినిమాలో బాండింగ్ ఉంది. సినిమా వేరు, రాజకీయం వేరు కాబట్టి దాన్ని మనం తక్కువగా చూడడానికి లేదు. ప్రకాష్ రాజు తీసుకోవాల్సిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి అంత దగ్గర మనకు తీసుకోవడం అయితే జరిగింది. సినిమా లెక్కలో చూసుకుంటే సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగుందన్న మూవీ అంతా, ఫస్ట్ నుంచి బాగుంది. ఉన్న రికార్డ్స్ అన్ని పోతాయి, అంటే పాత రికార్డ్స్ రెండు బాగున్నాయి అన్న. మ్యూజిక్ కూడా చాలా సెట్ అయింది. పవన్ స్టైల్కి, పవన్ కళ్యాణ్ స్టైల్కి
తమన్ మ్యూజిక్ చాలా సింగ్ అయింది, బాగుంది. ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్ లో ఇది ఒక ఫెరోషియస్ మూవీ అని చెప్పొచ్చు. 5-10 వయసులో ఇలా యాక్ట్ చేశారంటే అసలు నమ్మశక్యంగా లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా అభిమానులకి ఈ మూవీ పండగ అని చెప్పొచ్చు. నందమూరి తమన్ అని అన్నారు, ఈ సినిమాతో కొనిదెల తమన్ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. తమన్ గారు ఇలా మేసం తిప్పినప్పుడు కొంచెం ఓవర్ అయింది అనుకున్నాను, కానీ నిజంగా సినిమాలో అంత కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా మేసం తిప్పుతాను, ఇదే నా రివ్యూ అని ఛాలెంజ్ చేశారు. తమన్ గారికి ఒక దండం పెట్టవచ్చు, సినిమా సూపర్ ఉంది. అలాగే సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ కానీ ఆయన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నారో, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా టేకింగ్ తీశారు. స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగుంది. కొంతమంది అడుగుతున్నారు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నరేషన్ ఉందని. సినిమా అర్థం కావాలి కాబట్టి అది నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ ఒక హై రేంజ్ గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సినిమా ఎండ్ అయ్యేసరికి కూడా ఒక రకమైన హైప్ అనేది క్రియేట్ అవుతుంది. పార్ట్ 2 అని రివీల్ చేస్తారు చాలామంది కూడా. పార్ట్ 2 కూడా ఉంది, OG 2. అది ఇంకా పుష్పలో ర్యాంపేజ్ ఎలాగో ఓజీలో పార్ట్ 2 అలా ఉంటుంది. అన్న ఓజీ మూవీ గురించి ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యానిజం చూపించాడు. సేమ్ అట్లానే సుజిత్ కూడా ఈ మూవీ తీసి తన ఫ్యానిజం చూపించాడు. ఈ సినిమాకి 3 హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్. ఒకటే చెప్తున్నా, నా ఇంటర్వెల్ బ్యాంగ్కి అయితే మీకు వర్త్ వాచ్. మీకు పెట్టిన డబ్బులు అసలు ఆ సీన్కి అయితే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తాయి. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పచ్చు. ఇంట్రో టైటిల్ కార్డ్స్కే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి, అంత బాగుంది. అసలు సినిమా అంటే ఇది కదా ఎలివేషన్, ఇది కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా మాడ్యులేషన్ అంటే అసలు ఒక్కొక్క సీన్కి అయితే ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. తమన్ కూడా అసలు బాలయ్యని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో, పవన్ అన్నను కూడా అంతే పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయించాడు. ఇంటర్వెల్ సీన్కి వచ్చే బీజిఎంకి అయితే అమ్మాయిలు కూడా లేచి అరుస్తున్నారు. అరిచి గొంతులు పోయినాయి. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ మాత్రం చాలా 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 బాగుంది. సినిమా అయితే ఏం సినిమా చూస్తే పిచ్చికి పోతుందమ్మా, మెంటలకి పోతుందమ్మా. చాలా చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్. అబ్బబ్బబ్బా, ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలా. పవన్ కళ్యాణ్ దేవుడైనా, రాజకీయాల్లో ఉన్న సినిమాలో ఉన్న దేవుడైనా, అటువంటి సినిమాలు మాత్రం ఇటువంటి దొరకబ్బా. దేవుడైన పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. సినిమా చూసేనబ్బా, గెన్నం ఆ కత్తి తిప్పుతుంటే పవర్ చూస్తే ఆ బ్యాక్ షాట్ సినిమా చూస్తే చాలా చాలా బాగుంది. ఏం సినిమా అబ్బా, బ్యాగ్ తడిసిపోయింది. చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. అబ్బా పిచ్చికి పోతుందబ్బా, చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాప్ సార్. నిజంగా ఈ సినిమా సుజిత్ గారు ఇంత మంచి సినిమా తీసి, నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండి మీరు ఇంత పెద్ద సినిమా తీసి, మాటలు లేవు. ఇది ఒక సినిమా రికార్డ్ అని చెప్పొచ్చు. మొన్న నిజంగా చెప్తున్నా, సుజిత్ హ్యాట్సాప్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బద్రి ఒక తమ్ముడు, ఒక అత్తని దగ్గర గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ అంటే అప్పట్లో మేము ఎంత ఎంజాయ్ చేసినామో. ఒక ఫైట్స్ కానీ మెయిన్ కొడుకునేది పవన్ కళ్యాణ్ ఫైట్స్ అంత ఎంజాయ్ చేసాం. ఓజీలా ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మేము చెప్పండి మన తమన్ గారు అన్న మ్యూజిక్ పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మీరు ఈ సినిమాకి బీజిఎం కానీ మ్యూజిక్ కానీ అదరగొట్టేసారు. మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ అన్న. తర్వాత అంటే మళ్ళీ మన ఇమ్రాన్ హష్మీ గారు, ఆయన ఒక అప్పట్లో హీరోయిజం యాక్టింగ్ చేసుకుంటా ఇలా విలన్ చేసిండు మన ఇమ్రాన్ హష్మీ గారు. అంటే మన ఒక సినిమా ప్యాన్ ఇండియా మూవీ తీసుకుపోయి మనం తీసుకుంటుందంటే మామూలు మాట కాదు. ఇమ్రాన్ హష్మీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. భయ్యా ఇప్పుడే ఓజీ సినిమా చూశానన్నా, ఈయన గుండె మీద కొట్టు. ఈ ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అంతే. సినిమా ఉన్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు భయ్యా ఇలాంటి సినిమా వచ్చి మన చరిత్రలో రాలంతే. పవన్ అన్న ఈ సినిమాలు చేసి ఆ ఫైట్లు ఏంది పోయి, ఆ ఫైట్లో కత్తులు తిప్పుతా ఉంటే గన్నకి ఎదురుగా పోయి మరి గన్న కంటే షార్ప్గా నరకతా ఉంటే రక్తపాతం అంతే. ఇది ఇలాంటి సినిమా జాతర అంతే. ఇది పవన్ కళ్యాణ్ అన్న సినిమా జాతర అంతే. సినిమా చూసిన సేపన్నా తమనన్నా ఎక్కడెక్కడ చూడండి ఆర్కే అంట
ఎక్కడ నుంచి అభిమానంతో వచ్చారు ఇంకో టాటూ కూడా ఉంది మా ఊరు. నేను టాటూ అన్న అభిమానంతో పవన్ చూడండి. కష్టపడి ఎక్కడెక్కడ నుంచో పంపిణీ కష్టపడి వీళ్ళు ఖర్చు పెట్టి మరి ఇల్లు విజయవాడ దూరం నుంచి. రావడం, విజయవాడ, వైజాగ్, ఒరిస్సా, పక్క రాష్ట్రం కూడా, తమిళనాడు, కర్ణాటక, బాంబే ఎక్కడి నుంచి వస్తారంటే బొమ్మాయి నుంచి వస్తారు, ఎందుకంటే బొమ్మాయి గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి. ఇమ్రాన్ హస్మీ గారు కూడా చేశారు. కానీ మన పవన్ కళ్యాణ్తో కాస్త పోటీ పడక పేరు దేనికంటే అతను ఫైట్లు రావు అతనికి. అతను చేసేది రొమాంటిక్ సీన్లే. కానీ పవన్ అన్నతో పోటీ పడలేకపోయాడు. కాస్త మన పవన్ అన్నతో ఎవరన్నా ఆ ఫైట్లో, ఆ మార్షల్ ఆర్ట్స్లో అట్లా పోటీ పడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అంటే ఏంది కష్టం, కష్టపడితేనే నువ్వు చేయగలుగుతావు, అంతే. కష్టపడకుండా చేయలేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడే దాంట్లో, తమన్ గారు మొన్నటి దాకా నందమూరి తమను, ఇప్పుడు కొన్నిదల తమన అయిపోయాడు, అంతే. అయిపోయాడు. లాస్ట్ అండ్ ఫైనల్ నా గుండె మీద కొట్టు, నా గుండె మీద కొట్టు. మోదీ సినిమా హిట్, ఇట్టు కొట్టాం, ఇట్టు కొట్టాం, బ్లాక్ బస్టర్. అసలు ఇంటర్వెల్ ఉందన్న, ఇంటర్వెల్ పీక్స్. అసలు ఒక ఏమంటారు దాన్ని, కేజీఎఫ్లు ఓజీలు ఏం సరిపోవు. బ్లడ్ బాత్ అంతే, పండేస్తున్నాం, చూపిస్తాం కలిసి. పవన్ కళ్యాణ్ సూపర్ అన్న, సుజిత్ అన్న అంటే సూపర్. సుజిత్ అన్న ఎలా అయితే ఫిలిం తీశాడో దానికోసం తమన్ అన్న నిజంగా కొనిదల తమన్, మన కొనిదల తమన్ చంపేశాడంతే. ఏ సినిమా పనికి రాదు. లియో, విక్రమ్ అన్ని సినిమాలు వేస్ట్. ఈ సినిమా ముంగట బీజం వేరే లెవెల్ ఇచ్చిండు తమ్మను. మామూలుగా లేదు సినిమా ఇది. తమ్మన్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది, హిట్. ఇది బ్లాక్ బస్టర్ సినిమా. ఓజీ 2 కూడా రాబోతుంది. అందులో ప్రభాస్ కూడా ఉంటాడు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు. సాహోతో దీనికి లింక్ ఉంది. సినిమా వేరే లెవెల్ ఉంది, మామూలుగా లేదు సినిమా. ఇమ్రాన్ హాష్మి ఇచ్చి పడేసిండు, యాక్టింగ్ వేరే చేసిండు. ఆయన చాలా ఫేమస్. ఆయన రొమాన్స్ లో కానీ కిసింగ్ సీన్ అంటే పేరు ఆయనదే వస్తుంది ముందు. విలన్ యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. ఒక సాంగ్ ఉంటుంది విలన్ది, సూపర్ ఉంది ఆ సాంగ్, వేరే లెవెల్. ఇమ్రాన్ హాష్మి వన్ మ్యాన్ షో అనొచ్చు. విలన్ కూడా యాక్టింగ్ బాగా చేసిండు. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. బాహుబలి 2 లేదు, పుష్ప 2 కూడా లేదు. ఓజీ తర్వాత నెక్స్ట్ వస్తుంది ఓజీ 2. డే 1 120 CR కొడుతున్నాం, కొట్టబోతున్నాం అన్న. చూడని వాళ్ళకి సర్ప్రైజ్ అన్న, కానీ ఉందన్న కొంచెం అంత కనెక్షన్ ఉంది. 5గురం వచ్చాం, ఒకళ్ళ చచ్చిపోయాడు బీజేఎంకి. 4గురం బయటపడ్డాం, వాడి కాంబినేషన్ పిలిచి పిలిపిస్తాం. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. మీరంతా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వండి, 5కి 5 ఇవ్వండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఓజస్ గంభీర కాదు పవన్ కళ్యాణ్, ఓజస్ గంభీర కాదు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. టాలీవుడ్ కి అమ్మమ్మగుడు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ ఒక్కడే. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు, ఎవడు? పవన్ కళ్యాణ్. రివ్యూ జూమ్ చేయండి ఒకసారి, ఇదే రివ్యూ. అందించినటువంటి సుజిత్కి, అదేవిధంగా టీవీ దానయ్య గారికి, ప్రజంగా చెప్పాలంటే తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సుజిత్ ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఫ్రేమ్ చెప్పాలంటే కళ్యాణ్ గారిని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. ఓడిపోతా అంటారు మాది, ఇప్పుడే చూశాను ఓజీ. చెప్తున్నాను కదా, ఓజీ మూవీ గురించి చెప్పాలంటే ఊచకోత, వరల్డ్ రికార్డ్, మిరాకిల్, గూస్ బంప్స్, ఏం చెప్పినా తక్కువనే. మరి ఆల్రెడీ గాంధీ గారికి గుడి కట్టించారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా గుడి కట్టిస్తాం. ఈ సినిమా చూపించారు చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అదేవిధంగా పబ్లిక్, మా కోసం, ఆడియన్స్ కోసం కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలో మాత్రం అయితే ఫైట్స్, ఎలివేషన్స్, లుకింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకప్పుడు తమ్ముడు మూవీ, ఖుషి మూవీ, అలాంటి సినిమాలు ఎలా ఇట్టు కొట్టాయో అంతకు మించి ఇట్టు కొడుతుంది. ఎవరైనా ఈ సినిమా బాగలేదంటే మాత్రం అయితే వాళ్ళ ఇంటికి వచ్చి కొడతారు పబ్లిక్, మన ఆడియన్స్ అండ్ మన ఫ్యాన్స్. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నాను, లోపల కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కల్టివి పెడుతున్నారు, మామూలుగా లేదు అసలు సినిమా అయితే. అసలు ఏంటి, ఎప్పుడైనా అద్భుతాన్ని చూసారా, లేకపోతే ఓజీతో ఒక అద్భుతాన్ని చూశారు. కళ్యాణ్ బాబు ఇట్టు కొడితే ఎలా ఉంటుంది అన్నట్టు సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంది. ఇంత మంచిగా చూపెడతారని సుజిత్ గారిని నేను అనుకోలేదు. డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్లే ఉంది. దీనికి ఈ వింటేజ్ లుక్ చూస్తూ ఉంటే ఒకప్పుడు ఖుషి, అత్తారింటి దారేది, ఆ 2 రికార్డ్స్ బీట్ చేసేసి కళ్యాణ్ బాబు హిస్టరీలో ఓజీ రికార్డ్ మిగిలిపోద్దని నేను అనుకుంటున్నాను.
అసలు హాలీవుడ్ బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, అన్ని వుడ్లు మడత పెట్టింది ఓజీ వుడ్ అనమాట. అసలు జలకతికలాజా అని ఆయన చేసిన ఇమ్రాన్ హష్మీ ఇందులో మామూలు డైలాగ్ చెప్పింది. ఓజీ నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అన్నట్టు ఆ రెండు క్యారెక్టర్లు మిగిలిపోతాయి. ఒకటి ఓజీ, రెండోది ఓమి చరిత్రలో మిగిలిపోతాయి. చాలా చాలా బాగా చూపెట్టారు ఆ రెండు క్యారెక్టర్లు అయితే. ఓ జస్ గంభీర నా కొడకల్లారా అన్నట్టు ఆ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా చూపెట్టిండు సుజిత్ గారు అయితే. ఆయన కల్ట్ ఫ్యాన్ బాయ్ అన్నట్టుగానే ఈ మూవీలో చూపెట్టాడు. ప్రతి ఒక్క ఎలివేషన్ ఇంట్రడక్షన్ షాట్ లాగా చూపెట్టాడు. చాలా చాలా బాగా చూపెట్టాడు. తమన్ గారు మీరు బీజిఎంకి అసలు ఏం బీజిఎం తోటి సినిమాని అలా పైకి లేపేశారు. మామూలు బీజిఎం కాదు, పడతా ఉంటే రక్త చీత అన్నట్లు బీజిఎం పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి అయితే. సమ్మర్లో తాగాలి లెమన్ బీజిఎంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్, ఇచ్చి పడేశాడు మొత్తానికి అయితే. తమన్ గారు బీజిఎం చూసాక బయట అంబులెన్స్లు పెట్టాల్సిందే, వచ్చేటప్పుడు ఇంటికి ఎల్ఎస్సీ పట్టుకొని రండి, మీరు పోయినా మీ పిల్లల డబ్బులు ఉపయోగపడతాయి. చాలా చాలా బాగా చూపెట్టారు భయ్యా. ముందుగా థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. మెయిన్గా ఎందుకు అంటే ఒక ఫ్యాన్ కళ్యాణ్ బాబుని ఎలా చూడాలి, ఒక థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్ని ఎలా చూడాలి అనుకున్నామో అలాగే చూపించారు. చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు. అసలు ఎలివేషన్ షాట్స్ కావచ్చు, ఇన్ని రోజులు మీ హీరోకి 100 కోట్ల సినిమా లేదని మాట్లాడిన ప్రతి ఒక్కడికి ప్రీ బుకింగ్స్లోనే 100 కోట్లు కొట్టి చూపించినందుకు మరీ థ్యాంక్స్. మెయిన్గా రివ్యూ విషయానికి వస్తే చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ కుమ్మేశారు. అసలు ఎంత హైప్డ్ ఎలివేషన్ ఇచ్చారంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా చెప్పాలంటే మెయిన్గా ఇమ్రాన్ హష్మీ, ఆయన చరిస్మాకే బాలీవుడ్ ఊగిపోయేది. అలాంటి వ్యక్తి తెలుగులో చేయడం, అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ప్యాక్డ్ హీరో పక్కన చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా శ్రీయారెడ్డి గారు కావచ్చు, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్ గారు, ఇంకా చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ వేరే లెవెల్ అనిపిస్తుంది థియేటర్లో. కానీ దీనన్నిటి మధ్యలో జపాన్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు వచ్చే ఎలివేషన్ సీన్స్ కావచ్చు, వేరే లెవెల్ అనిపించింది. తమన్ మామ నువ్వే కాదు మేము మీసం తిప్పుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. మెయిన్గా ఏంటంటే వస్తాడు కోస్తాడు పోతాడు. ఈ కోణం తప్పించి వేరేది ఏదైనా ఉంటే బాగుండు. ఇంకొంచెం అంటే ఇప్పటికీ చాలా బాగా అనిపించింది. ఆ ఒక్క కోణం కూడా పెట్టుంటే ఇంకా బెటర్గా, ఇంకా ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యేదేమో అనే ఫీలింగ్ అయితే చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకొన్ని చోట్ల తమన్ మామ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఈ చిన్నవి తప్పిస్తే సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఎప్పటికీ కళ్యాణ్ బాబుని అలా చూడలేం. ఆ కోరిక తీర్చేశాడు. థ్యాంక్ యూ సో మచ్.